సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను విజయ్. సో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా ఏపీ గవర్నమెంట్ టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చింది. సో ఈ ఈవెంట్కి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా సినిమా పరిశ్రమను ప్రోత్సహించడం కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రేట్లను పెంచడం ద్వారా దాదాపు 18% ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సో ఇక ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు సినీ నిర్మాత నట్టికుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో ఏపీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా జీవో కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదంటారా? మీరు ఏదన్నా ఇండస్ట్రీ వైపు నుంచి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టిఎఫ్డిసి చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఈ విషయంలో ఏదన్నా ప్రభుత్వాన్ని ఒప్పించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందంటారా? లేదండి, మన ఏదో వెళ్ళి మన హోమ్ సెక్రటరీ రవిగుప్తా గారిని తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ గారు, అనుపమ్ రెడ్డి గారు, మన ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఇటు కలవడం జరిగింది. కలిసి ఏదో రేట్లు అడగడం జరిగింది. ఓకే, ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకటండి, ఇక్కడ రేట్లు పెరగాల, రేట్లు వద్దా, రేట్లు ఇవ్వకూడదా అనేది ఇది ప్రశ్న కాదు. ఇక్కడ మనం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఒక తొక్కుసలాట వల్ల, ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగిందే తప్ప రేట్లు పెరగడం వల్ల, బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇది జరిగింది కాదు. కనుక రేట్లకి బెనిఫిట్స్కి సంబంధం లేదు. ఒక మిస్కమ్యూనికేషన్, ఇది జరిగిన సిచ్యువేషన్ ఉండకూడదు, జరిగింది, అది అయిపోయింది. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ప్రజలు కావాలి, మనకి సినిమా ఇండస్ట్రీ కావాలి. సినిమా ఇండస్ట్రీ నిర్మాత పాన్ ఇండియా మూవీ సినిమా తీయాలి అంటే మనం ఎంకరేజ్మెంట్ ఉండాలి. మన ఎంకరేజ్మెంట్ అంటే మిమ్మల్ని సబ్సిడీ ఇవ్వను ఇంకోటి అడగట్లా. పాన్ ఇండియా మూవీ సినిమా తీయాలంటే కొన్ని 100 కోట్లు అవుతుంది. కాబట్టి మనం కామన్గా మనం కొంత రేటు పెంచుకునే వెసులుబాటు కంపల్సరీ ఇవ్వాలి. మన బెనిఫిట్స్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం మీ మీద ఉంటుంది. అది బిఫోర్ డే బెనిఫిట్స్ ఇప్పటికొచ్చి ఇవ్వలేదు కాబట్టి మీ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వచ్చు. ఆంధ్రాలో ఏమైంది, 600 రూపాయలు 1 o'clock షోకి ఇచ్చారు. అది బెనిఫిట్ షో కాదండి, అది మిడ్ నైట్ షో 600 ఇచ్చారు, ఓన్లీ 1 షో. తక్కువది వచ్చి 300 రూపాయలు 410 రూపాయల దాకా ఇచ్చారు. ఈ 300 410 రూపాయల దాకా ఇచ్చేటప్పుడు ఈ రెండు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, మనం రేపు సంక్రాంతి పండగ అంటే ఇంటిల్లపాది వచ్చి మన దగ్గర ఈ ఎంటర్టైన్మెంట్ లో కూర్చొని మనం చూడాలంటే 10 మంది ఇంటి కుటుంబం అంతా వెళ్ళాలంటే 410 రూపాయలు అయితే 4000 రూపాయలు అవుతుంది. మనం ఇస్తున్న పెన్షన్ ఎంత, మనం ఇస్తున్న రైతు భరోసా ఎంత, మన జీతాలు ఎంత, మన బోనస్లు ఎంత, మనం 7,000 జీతగాడి నుంచి 7 లక్షల జీతగాడి దాకా సినీ ఇండస్ట్రీ, సినిమా హీరో ప్రేమికులు ఉంటారు. అలాగే పండగకి ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్, మన ఇంట్లో ఇదే మన పిండి వంటలు ఎంత గొప్పవో ఎంటర్టైన్మెంట్ అంతే గొప్పది. ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళాలి అనుకుంటారు చుట్టాలతో పాటు. మనం వెళ్ళేటప్పటికి మనం అంతంత రేట్లు పెడితే ఆ పిల్లలు ఎలా వెళ్ళగలుగుతారు? ఒక థియేటర్ ఓనర్గా అడుగుతున్నాను నేను. ఇది నేను ప్రతి సంవత్సరం పడుతున్న బాధ, ప్రతి సంవత్సరం పడుతున్న కష్టం. ప్రతి వాళ్ళు వస్తారు పాపం, వచ్చి తిరిగి వెళ్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అమ్మో అంత రేటా, మనం ఇంత చూసుకుంటే 4,000 అవుతుంది, 3,000 అవుతుంది అంటే బాధ అనిపిస్తుంది. అందుకే నేనేమంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నేను ఆంధ్ర గవర్నమెంట్ని కానీ, తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి. మీరు గవర్నమెంట్కి కూడా, మీరు ఎవరు సినిమా పెద్దలకు కూడా మీరు వాళ్ళకు కూడా పాన్ ఇండియాకి రేటు పెంచాలి. కానీ వాళ్ళదిగా అటు ఇటు బ్యాలెన్స్ చేయండి. మీరు నేల క్లాస్ ఉంది, గాంధీ గారి క్లాస్ని 100 రూపాయల టికెట్ 135 రూపాయలు పెంచడం అనేది ఎంత దాకా కరెక్ట్? అంటే నేల టికెట్ 100ని 277 రూపాయలు జిఎస్టీతో సినిమా చూడాలంటే చూడగలుగుతారా? అంటే దాదాపు 177 రూపాయలు మీరు పెంచారు. ఇది కరెక్ట్ కాదు. 100 రూపాయల టికెట్ని మీరు నేల టికెట్ని మీరు 50 రూపాయలు పెంచొచ్చు, కానీ అంత పెంచరు. మీరు మామూలుగా దీన్ని ఎంత పెంచారు? 135 పెంచారు. 177 రూపాయలు పెంచారు. 175 రూపాయల టికెట్ని 177 రూపాయలు పెంచారు. అంటే 350. మల్టీప్లెక్స్కి ఎంత పెంచారు? 410 రూపాయలు అయ్యింది ఆన్లైన్తో. ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్సెస్ రేట్లు. మన పండక్కి వాళ్ళు 3 సినిమాలు చూడాలి అంటే, 3 సినిమాలకు రావాలంటే 3, 4, 12,000 రూపాయలు అవుతుంది 10 మంది కుటుంబం వెళ్ళాలంటే. ఎందుకంటే పెద్ద కుటుంబాలు మాత్రం దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి మనం ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీ పడే స్థాయికి వచ్చాం కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా రేట్లను పెంచడంలో తప్పు లేదు అనేటువంటి వాదన కూడా సినీ పెద్దల నుంచి వస్తుంది. 100% తప్పు లేదండి. నేనేమంటున్నానంటే ఇటు పేదవాడికి, మిడిల్ క్లాసు, గొప్పవాడికి, సినిమా నిర్మాతకి, పాన్ ఇండియా నిర్మాతకి వారధిగా నిలబడి గవర్నమెంట్ చెయ్యాలి. అది మనం టోటల్గా ఎంత ఖర్చు అయ్యింది, మనం ఎన్ని వందల కోట్లు ఖర్చు అయ్యింది, ఆ 100 కోట్లు మనం మొత్తం టోటల్గా ఒక్కల మీద లాగలేం కదండి, ప్రజల మీద. మనం అవన్నీ కూడా జాగ్రత్త చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అందుకే తెలంగాణ గవర్నమెంట్ కూడా రేట్ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా రేట్ ఇవ్వాలి. కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. పాన్ ఇండియా మూవీకి 10 సినిమాలు తీసే విధంగా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ప్రజలకి భారం పడకూడదు, ఎక్కువ భారం పడకూడదు. సో తెలంగాణ నిర్మాత కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ 30% ఉంది, ఆ వేస్టేజ్ తగ్గించుకోవాలి. ప్రజల మీద 30% భారం వేయకూడదు. నిర్మాత, హీరో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ మీకు చార్టర్ ఫ్లైట్లు అవసరమా, మీకు 30-40 కార్వేలు అవసరమా, 10-15 బెంచ్ కార్లు అవసరమా, మీరు 5 లక్షల 5 స్టార్ హోటల్ రోజుకి భోజనాలు తినేది పారేయడం అవసరమా? ఇవన్నీ వేస్టేజ్ అంతా తగ్గించుకుంటే ప్రజల మీద ఈ రేటు భారం తగ్గుతుంది కదా. ఇది అందరూ ఆలోచించుకోవాలి. ప్రజలను ఒక్కరినే మనం భారం చేయకూడదు. పాన్ ఇండియా మూవీ తీయాలి అంటే ప్రజల సహకారం ఉంటుంది, గవర్నమెంట్ సహకారం ఉండాలి, నిర్మాత సహకారం కూడా ఉండాలి, డైరెక్టర్, హీరో సహకారం కూడా ఉండాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పట్లే, నేను అడుగుతుందల్లా వేస్టేజ్ చేయకండి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీరు తల్లిదండ్రుల తర్వాత ఆ హీరోనే తండ్రి కంటే, దేవుడి కంటే గొప్పగా చూస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో హీరో అంటే చాలా గొప్పవాడు. తల్లిదండ్రుల తర్వాత మా హీరోనే గొప్పవాడు అనుకుంటారు. అప్పు చేసేనా మనం తినకపోయినా. మీరు చెప్పేది కరెక్టే. కానీ తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇక కేవలం సినిమా రిలీజ్ కి 4 రోజుల టైం మాత్రమే ఉంది, 10వ తారీఖుకి. సో తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా ఒప్పించే, అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ఒప్పించే పరిస్థితి దిల్ రాజు గారు చేసే ప్రయత్నం ఏమన్నా ఉందంటారా? సో మీ వైపు నుంచి కూడా సినిమా పెద్దలు కావచ్చు, ఇండస్ట్రీ నుంచి కావచ్చు, నిర్మాతలు ఏమన్నా? 3 సినిమాలు డిస్ట్రిబ్యూటర్ ఆయనే, 2 సినిమాలు నిర్మాత ఆయనే. అవును, 2 సినిమాలు ఆయన కాదని ఇంకెవరైనా చేయగలుగుతారా? ఇస్ ద గవర్నమెంట్ ఆల్రెడీ మొత్తం టోటల్ గా ఆయనే ఎఫ్టీసీ చైర్మన్. ఆయన చెప్పిందే వేదం కనుక అది దిల్ రాజు గారు నాకు తెలిసి అవుతుందని అనుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మరి మంచి మనసుతో ఆలోచించి ఇవ్వాలి అంటే, ఇవ్వకపోతే దాదాపు 30 కోట్లు తేడా వస్తుంది 3 సినిమాల మీద తెలంగాణలో. 30-40 కోట్లు తేడా వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అంటే మనం ప్రపంచవ్యాప్తంగా సినిమా తీసుకెళ్ళాలంటే బడ్జెట్ పెరుగుతుంది. ఆ బడ్జెట్కి మనం ప్రజలకు అందుబాటులో కొంత రేట్ ఇవ్వాలి. అంటే ఈ ఇష్యూకి దీనికి సంబంధం లేదు అని మళ్ళీ నేను చెప్తున్నా. ఎందుకంటే రేట్లు పెరగటానికో బెనిఫిట్స్ ఇవ్వటానికో ఈ తొక్కసారి జరగలేదు. అనుకోని సంఘటనలో ఈ తొక్కసారి జరిగింది మాత్రమే. మనం పెద్ద మనసుతో ఆలోచించాలి. ఈ తొక్కసారి ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా, తొక్కుసలాట వల్ల జరిగిన ఇన్సిడెంటే తప్ప ఈ రేట్ల వల్ల లేకపోతే మీకు బెనిఫిట్స్ వల్ల మాత్రం ఇన్సిడెంట్ జరగలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతా. కనుక పెద్ద మనసుతో ఒక్కసారి ఆలోచించి బట్టి విక్రమార్క గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు, అలాగే మా డీజీపీ గారు, అలాగే మన సినిమాటోగ్రాఫీ ప్రిన్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మీరు రీజనబుల్ రేట్ ఇవ్వండి. ఎక్కువ రేట్ ఇచ్చారు ఇంతకుముందు, మీరు రీజనబుల్ రేట్ ఇవ్వండి. ఇవ్వకుండా మరీ ఇదే రేట్లు అమ్మాలంటే కొంచెం బాగా ఆ ప్రొడ్యూసర్ అన్నాడు కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాడు. కాబట్టి దయచేసి ఇస్తారు అనే నమ్మకం నాకు ఉంది, తెచ్చుకుంటారు అనే నమ్మకం దిల్ రాజు గారు తెచ్చుకోగలుగుతారనే నమ్మకం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది సినీ నిర్మాత నటికుమార్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఆ పరిశ్రమ బాగుపడడం కోసం పాన్ ఇండియా సినిమాను తిరిగి మళ్ళీ నిర్మించాలంటే ప్రభుత్వ సహకారం కూడా ఖచ్చితంగా ఉండాలి. అందులో భాగంగానే ఈ విషయంలో పునరాలోచనలు చేయాలి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్, వీరందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు ఆమోదమైనటువంటి రీతిలో ధరలను పెంచాలని కూడా తన వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.